నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వజ్ర వైఢూర్యాలు, రత్నాలు, స్వర్ణాభరణాలు, కళ్ళు చెదిరే ఖజానా, వెలకట్టలేనంత విలువైన సంపద. ఏదో పురాణమైన సినిమాలో చూసినట్లు అనిపిస్తున్నా ఇది సినిమా కాదు, రియల్ స్టోరీ. ఎంతో చరిత్ర ఉన్న పూరి జగన్నాథుడి విలువైన ఖజానా కహాని. ఒడిశాలోని అద్భుతమైన గని శ్రీక్షేత్ర రత్న భాండాగారం. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 46 ఏళ్ల తర్వాత జగన్నాథుని ఆభరణాల పెట్టెలు తెచ్చుకోబోతున్నాయి. చూస్తేనే కళ్ళు బైర్లు కమ్మే జిల్ జిగేల్వనే నగలు రహస్య గది నుంచి బయటకు రానున్నాయి. అసలు ఇన్నాళ్ళు పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఎందుకు తెరవలేదు? ఇప్పుడే చెక్క పెట్టెలు తెచ్చుకోవడానికి కారణమేంటి? అసలు ఆ సంపదను లెక్కించడం అంత ఈజీనా? అద్భుతమైన ఖజానా, వెలకట్టలేని రత్న భాండాగారం. 46 ఏళ్ల తర్వాత తెరుచుకోబోతున్న జగన్నాథుడి చెక్కపెట్టెలు. ఆభరణాల లెక్కింపునకు హై లెవెల్ అరేంజ్మెంట్. ఒడిశాలోని పూరి శ్రీక్షేత్ర రత్న భాండాగారం ఓ అద్భుతమైన ఖజానా. జగన్నాథుడి వెలకట్టలేని విలువైన ఆభరణాలను 5 చెక్కపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం అప్పుడప్పుడు దానిని తెరిచి సంపద లెక్కించేవారు. 1978 తర్వాత దానిని తెరవలేదు. దీంతో ఆ భాండాగారంపై ఎన్నో వివాదాలు కొనసాగాయి. అసలు రత్న భాండాగారం తాళం చెవి ఏమైందనే అంశమే మొన్నటి ఎన్నికల్లో చర్చనీయాంశమైంది. చివరకు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పూరి జగన్నాథ ఆలయంలోని ఖజానాను తెరవాలని నిర్ణయించారు. దాదాపు 46 ఏళ్ల తర్వాత ఈ నెల 14న పూరి జగన్నాథుని ఆలయంలోని భాండాగారాన్ని తెరవనున్నారు. ఆభరణాల లెక్కింపుతో పాటు అవసరమైన రిపేర్లు చేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ భాండాగారాన్ని తెరవాలని ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ నెల 14న భాండాగారం తెరిచేలా ప్రభుత్వానికి సిఫారసు చేస్తూ కమిటీలోని 16 మంది సభ్యులు తీర్మానం చేశారు. భాండాగారం తెరవడంతో పాటు సంపద లెక్కింపు, ఆభరణాల భద్రతపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది కమిటీ. భక్తులు భగవంతునికి ప్రేమతో నివేదించుకున్నటువంటి ఈ యొక్క ఆభరణాలు కావచ్చు, సంపద కావచ్చు, దీన్ని నెక్స్ట్ తరాల వాళ్ళకి తెలియాలి. ఏమున్నాయి ఏంటి అన్నది ప్రతి ఒక్కరికి తెలియాలి. ఆ తెలియజేయడం కోసం ప్రభుత్వం చేసేటువంటి దీంట్లో ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి. ఎందుకంటే పాత అంటే 1978లో కూడా లోపల ఉన్నటువంటి గది తెరకపోవటానికి కారణం ఏంటంటే ఆ గది యొక్క తాళం లేదు, మిస్ అయిపోయింది. ఇప్పుడు ఆ గది తాళం డూప్లికేట్ ఏదో ఉందని చెప్పేసి ఒక కలెక్టరేట్లో ఉందని చెప్పేసి ఒక ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు తెరవటానికి ఆసక్తి చూపించడం జరిగింది. భాండాగారం తాళం చెవి విషయంలో ఉన్న వివాదంపై కూడా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ. భాండాగారం డూప్లికేట్ తాళపు చెవి కలెక్టరేట్లోని ట్రెజరీలో ఉందని, దాంతో తెరుచుకోకపోతే తాళం పగులగొట్టి తలుపులు తెరుస్తామంటున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో లెక్కింపు చేపట్టనున్నారు. అయితే ఈ లెక్కింపు ఎప్పట్లోగా పూర్తవుతుందో అప్పుడే చెప్పలేమంటోంది జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ. నగల లెక్కింపు కంప్లీట్ అయ్యే వరకు కమిటీ సభ్యులందరూ శాకాహారం తింటూ నియమ నిష్టలతో ఉంటారు. జగన్నాథుడి వజ్ర వైఢూర్యాలు, గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలు, వెండి, ఇతర బరువు, నాణ్యత పరిశీలించడానికి నిపుణులు అవసరం. జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ సభ్యులు కేవలం ఆభరణాల లెక్కింపును మాత్రమే పర్యవేక్షిస్తారు. రత్న భాండాగారంలోనే నగల లెక్కింపు సాధ్యం కాదంటున్నారు అధికారులు. ఈ సంపదను మరో చోటికి తరలించి పటిష్ట భద్రత మధ్య లెక్కించే అవకాశం ఉంది. సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీసు బలగాల సమక్షంలో లెక్కింపు, నాణ్యతను పరిశీలించనున్నారు. గట్టి భద్రత మధ్య లెక్కింపు జరగనుంది. మరోవైపు రత్న భాండాగారం రిపేర్ల కోసం మరో కమిటీ అవసరమని జస్టిస్ రథ్ కమిటీ అభిప్రాయపడింది. పూరి జగన్నాథుని ఆభరణాలను 5 చెక్కపెట్టెల్లో ఉంచి రహస్య గదిలో భద్రపరిచారు. పూర్వం 3 ఏళ్లు లేదా 5 ఏళ్లకోసారి ఈ గది తలుపులు తెరిచి సంపద లెక్కించేవారు. చివరిసారిగా 1978లో లెక్కించగా 70 రోజులు పట్టింది.
అప్పట్లో కొన్ని నగలను వదిలేయడంతో సందేహాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో దాఖలైన పిటిషన్ను విచారణ జరిపిన న్యాయస్థానం భాండాగారం తెరిచి సంపద లెక్కించాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు కూడా దీన్ని సమర్థించింది. రహస్య గదుల్లోకి వర్షపు నీరు లీకై గోడలు బీటలు వారుతూ ఉండడంతో రిపేర్లు చేయాలని కోర్టులు 2018లోనే పురావస్తు శాఖను ఆదేశించాయి. కానీ ముందడుగు పడలేదు. దీన్ని మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ప్రచారాస్త్రంగా చేసుకుంది. తాము అధికారంలోకి వస్తే భాండాగారం తెరిపిస్తామన్న హామీకి కట్టుబడి విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన 16 మందితో కమిటీ వేసింది. కమిటీ ఇప్పుడు రత్న భాండాగారాన్ని తెరవనుంది. నిజంగానే శ్రీ క్షేత్రంలో విలువైన ఆభరణాలు ఉన్నాయా? మహిమాన్విత క్షేత్రంలో ఉన్న రత్న భాండాగారం రహస్యమేంటి? జగన్నాథుడి సంపద విలువెంతో లెక్కించడం ఈజీనా? రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాల విలువెంత? రాజుల కాలం నాటి ఆభరణాలను లెక్కించడం సాధ్యమేనా? వజ్ర వైఢూర్యాలు, వెలకట్టలేని అద్భుతమైన ఖజానా. జగన్నాథుడి సంపద విలువెంతో లెక్కించడం ఈజీనా? రత్న భాండాగారంలో ఉన్న ఆభరణాల విలువెంత? శ్రీక్షేత్రం ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆలయం. అక్కడ జరిగే రథయాత్ర అంటే పరమ పవిత్రంగా భావిస్తూ ఉంటారు భక్తులు. ఆ రథయాత్రలో పాల్గొంటే జన్మ ధన్యమైపోతుందని అనుకుంటారు. అంతటి మహిమాన్వితమైన శ్రీక్షేత్రంలో ఉన్న రత్న భాండాగారంలో ఏముందనేదే ఇప్పుడు ఆసక్తి రేపుతోంది. 4 దశాబ్దాల తర్వాత ఖజానా తెరుచుకోనుండడంతో అందులో ఉన్న ఆభరణాలను ఎలా లెక్కిస్తారనేది కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్. పురాతన కాలంలో దేవతలకు రాజులు, రాజ కుటుంబాలు సమర్పించిన ఆభరణాలు చెక్కపెట్టెల్లో దాచి ఉంచారు. ఆ నగలను అప్పట్లో ఎలా తయారు చేశారో, ఆ వజ్రాల వాల్యూను ఇప్పుడు లెక్కించడం ఎలా? ఆలయంలో ఉన్న రికార్డులు ఏం చెబుతున్నాయనేది ప్రభుత్వం నియమించిన కమిటీకి కూడా అంతు చిక్కడం లేదు. పూర్వం రాజులు విరాళంగా అందించిన నగలు చెక్కపెట్టెల్లో భద్రపరిచారు. పూరి శ్రీక్షేత్ర ఆలయం 12వ శతాబ్దపు నాటిది. అందులో 6 గదులున్నాయి. భీతర్ బండార్, బహరా బండార్ అనే 2 గదులతో పాటు 3వ గది ఉంది. 3వ గదిలోనే రత్న భాండాగారం ఉందని తెలుస్తోంది. పూరి జగన్నాథ ఆలయం భారతదేశంలోని ప్రముఖ హిందూ దేవాలయం. వైష్ణవ భక్తులకు ఈ దేవాలయం ఎంతో ముఖ్యమైంది. ఆలయ విగ్రహాలు చెక్కతో తయారు చేసి ఉండడం ఇక్కడి ప్రత్యేకత. ఆలయంలో శ్రీకృష్ణుడు, సుభద్ర, బలరామ సమేతంగా దర్శనమిస్తారు. విశ్వానికి ప్రభువుగా ఈ ఆలయంలో జగన్నాథుణ్ణి కొలుస్తారు. హిందూ ఆచారాల ప్రకారం విష్ణువు, కృష్ణుడిని ఆరాధించే వాళ్లకు ఈ గుడి ప్రముఖమైన పుణ్యక్షేత్రం. ప్రతి హిందువు తన జీవిత కాలంలో తప్పక దర్శించుకోవాల్సిన పుణ్యక్షేత్రాలలో ఈ దేవాలయం కూడా ఉంది. పూరి జగన్నాథ ఆలయంలో స్వామివారికి 56 రకాల ప్రసాదాలతో నైవేద్యం పెడతారు. ప్రసాదాలను మట్టి కుండలో వండుతారు. అయితే ప్రసాదాలను తయారు చేసేటప్పుడు ఎలాంటి వాసన రాదట. స్వామివారికి సమర్పించాక మాత్రం ప్రసాదాలు సువాసనలు వస్తాయని చెబుతున్నారు. ప్రసాదాలను తయారు చేసేటప్పుడు లక్ష్మీదేవి పైనుంచి పర్యవేక్షిస్తారని ఇక్కడి అర్చకులు నమ్ముతూ ఉంటారు. ఈ ఆలయంలో సంప్రదాయాన్ని నిష్ఠగా పాటిస్తారు. చిన్న తప్పు జరిగినా స్వామివారు ఆగ్రహిస్తారని భావిస్తారు. అందుకే ఆలయ శిఖరంపై ప్రతిరోజు స్వామివారి పతాకాన్ని మారుస్తారు. ఎలాంటి వాతావరణ పరిస్థితులు ఉన్నా ఆలయంపై పతాకాన్ని మార్చటం మాత్రం మస్ట్. 800 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఒక్కరోజు పతాకాన్ని మార్చకున్నా 18 ఏళ్లు ఆలయం మూసేయాలని చెబుతారు ఇక్కడి అర్చకులు. 12వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం వరకు ఈ ఆలయానికి రాజులు ఎన్నో ఆభరణాలు సమర్పించారని తెలుస్తోంది. 1000కి పైగా ఆభరణాలు రత్న భాండాగారంలో ఉన్నట్లు పురాణాలు చెబుతున్నాయి.
క్వింటాళ్ల కొద్దీ బంగారం ఉందని, విలువైన వజ్ర వైఢూర్యాలు ఉన్నాయనే అంచనాలు ఉన్నాయి. కానుకలు, రత్నాలు రాసులుగా పోసి ఉంచినట్లు భావిస్తున్నారు. వాటన్నింటినీ లెక్కించడమే ఇప్పుడు పెద్ద సవాల్. గోమేధిక, పుష్యరాగాలు, కెంపులు, రత్నాలు, స్వర్ణాభరణాలను ఎలా లెక్కిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే గుజరాత్ నుంచి వచ్చిన నిపుణులు రత్న భాండాగారంలో ఉన్న నగలను లెక్కించలేమని చెప్పినట్టు తెలుస్తోంది. కేరళ అనంత పద్మనాభ స్వామి ఆలయానికి, పూరి శ్రీక్షేత్రానికి సారూప్యత చర్చ జరుగుతోంది. అక్కడి నేలమాళిగకు వేసినట్లే ఇక్కడి రెండో గదికి నాగబంధం వేసినట్లు భక్తులు విశ్వసిస్తున్నారు. ఇంతకీ శ్రీక్షేత్రంలో నాగబంధం ఉందా? పురాణాలు ఏం చెబుతున్నాయి? ఆలయ అర్చకులు అంటున్నదేంటి? వీటన్నింటిపై జస్టిస్ విశ్వనాథ్ రథ్ కమిటీ రత్న భాండాగారాన్ని తెరిచాక క్లారిటీ రానుంది.